హలో గాయస్, మనకి రీసెంట్గా ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మనకి ఆర్సీబీ కేవలం 2 రన్స్ తేడాతో మాత్రమే గెలవడం జరిగింది. అయితే మరి ఈ 2 రన్స్ తేడాతో గెలిచిందంటే మెయిన్ రీజన్ యష్ దయాలే కదా. సో మరి యష్ దయాల్ చూసుకుంటే మరి మీ అందరికి ఒక డౌట్ రావాలి. అరే అంతకు ముందు చూసుకుంటే అతను 5 బంతుల్లో 5 సిక్స్లు కొట్టించాడు. మరి లాస్ట్ సీజన్ ఈ సీజన్లో చూసుకుంటే ఇంత ఎక్సలెంట్గా ఎందుకు పర్ఫామ్ చేస్తున్నాడు? మరి అంతకుముందు లాస్ట్ సీజన్లో చూసుకుంటే ఇదే సిఎస్కే మీద లాస్ట్ ఓవర్ 17 రన్స్ కొట్టాలంటే అప్పుడు కూడా ఎంఎస్ ధోని అలాగే జడేజా గ్రీజ్లో ఉన్నారు. అప్పుడు కూడా మరి వాళ్ళని కట్టడి చేశాడు 17 రన్స్ కొట్టనీయకుండా. సో దాని తర్వాత ఈ సీజన్లో మొన్న చూసుకున్నా సరే కేవలం 15 రన్స్ కొట్టాల్సి వస్తే అప్పుడు ఎంఎస్ ధోని స్ట్రైక్లో ఉన్నా కూడా ఎంఎస్ ధోని అవుట్ చేసి మరి లాస్ట్ 3 బంతుల్లో కట్టడి చేసి మరి మ్యాచ్ని ఆర్సీబీకి అందించాడు. సో మరి ఎలాగా ఈ చేంజ్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే డౌట్ మీ అందరికి వచ్చే ఉండింది. అయితే దీని గురించి నేను చెప్పడం కంటే మరి యష్ దయాల్ వల్ల ఫాదరే దీని గురించి అయితే చూడడం జరిగింది. అయితే అతను చెప్తుంది ఏంటంటే మరి అంతకుముందు అంత దారుణంగా పర్ఫామ్ చేసి ఇప్పుడు ఇంత ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయడానికి ఒకటే రీజన్, అదేంటి అంటే విరాట్ కోహ్లీ. ఎందుకంటే మరి తరచుగా చూసుకుంటే విరాట్ కోహ్లీ ఆర్సీబీలోకి వచ్చినప్పటి నుంచి విరాట్ కోహ్లీ తరచుగా మరి యష్ దయాల్తో మాట్లాడుతూ ఉంటాడు. మరి కొన్ని సందర్భాల్లో చూసుకుంటే డైరెక్ట్గా మరి యష్ దయాల్ని విరాట్ కోహ్లీ రూమ్కి పిలిపించుకొని మరి కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. దాని తర్వాత మ్యాచ్ ముందు కూడా మరి కేవలం విరాట్ కోహ్లీ యష్ దయాల్ రూమ్కి వెళ్ళి మరి ఈ మ్యాచ్లో ఇలా పర్ఫామ్ చేయి అని చెప్పేసి కొన్ని సజెషన్స్ ఇచ్చి మరి బయటకు వస్తాడు అని చెప్పేసి సో ఆయన అయితే చూడడం జరిగింది. సో దీంతోపాటు మరి విరాట్ కోహ్లీ ఒక హామీ ఇచ్చేవాడంట. అదేంటంటే ఓకే ఇది క్రికెట్ కదా, సో క్రికెట్లో తప్పులు చేయడం అనేది సహజం, నువ్వు సరిగ్గా పర్ఫామ్ చేయకపో అదంతా అనవసరం, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు చేసినా చేయకపోయినా నీ వెనకమాల నేను ఉంటాను. సో నువ్వు టీంలో నుంచి బయటికి వెళ్ళిపోతావా ఉంటావా ఇవన్నీ ఆలోచించవద్దు, నీ వెనకమాల నేను ఉన్నాను. సో నీ నుంచి బెస్ట్ మాత్రమే రావాలి. ఒకవేళ నువ్వు తప్పు చేసినా సరే ఖచ్చితంగా దాని నుంచి నువ్వు నేర్చుకో. సో ఇది ఉంటే చాలు, నాకు ఖచ్చితంగా నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, నీ బెస్ట్ ఇవ్వు అని చెప్పేసి మరి యష్ దయాల్ని అయితే మోటివేట్ చేసేవాడంట. సో దానివల్లే అతనిలో మరి ఆత్మవిశ్వాసం పెరిగి సో అప్పటి నుంచి మరి ఇటువంటి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అయితే చూడడం జరిగింది. సో ఏదైనా సరే మరి అతను చేసిన ఈ కామెంట్స్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.